హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో బ్యాంక్ ఎగ్జామ్స్కి మెయిన్గా ఐబీపీఎస్ ఎగ్జామ్స్ ఇప్పుడు త్వరలో ఒక 5 ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అన్అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది, త్వరలోనే అఫీషియల్గా కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీలోని ఆఫీస్ అసిస్టెంట్ ఉంది, ఆఫీసర్స్ ఉంది, అలాగే ఐబీపీఎస్ పీఓ క్లర్క్, అలాగే ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్. సో 5 బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. సో మెయిన్గా మనం ఈ 4 ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆ 5th స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేది అది టెక్నికల్ కాబట్టి ఓన్లీ మనం ఈ 4 ఎగ్జామ్స్ గురించి ఇందులో మాట్లాడుకోబోతున్నాం. సో మెయిన్గా అసలు బ్యాంక్ జాబ్ రావాలి అంటే ఓకే, సో బ్యాంక్ జాబ్ రావాలంటే కంపల్సరీగా మనం ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. సో ఒకసారి జస్ట్ సింపుల్గా మనం ఒకసారి సిలబస్ అనేది చూద్దాం. ఓకే, దానికంటే ముందు తప్పకుండా ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఆన్లైన్ క్లాసెస్ రీజనింగ్, అరిథమెటిక్ ఓకే, సో తప్పకుండా ఈ వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో క్లియర్గా చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి రీజనింగ్ వచ్చేసి 1000 రూపీస్ ఓకే, అలాగే అరిథమెటిక్ వచ్చేసి 1500 అనమాట. ఓకే, సో నియర్లీ ప్యాకేజ్ వచ్చేసి 2 to 3 months ఉంటాయి క్లాసెస్. అండ్ మెయిన్గా ఏంటంటే క్లాసెస్ అనేవి వీక్లీ ఒక 2 కాన్సెప్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి సాటర్డే మీరు పంపించే డౌట్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక స్పెషల్ వీడియో ద్వారా చెప్తాం అనమాట. ఓకే, సో ఈ వీడియోస్ అనేవి యూట్యూబ్లో పెడతాం, బట్ అవి ప్రైవేట్గా ఉంటాయి. ఓకే, ప్రైవేట్గా ఉంటాయి, ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళు మాత్రమే చూడగలరు. ఓకే, సో తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి తప్పకుండా మెసేజ్ చేయండి. ఓకే, సో చూడండి, క్లాసెస్ కూడా క్లియర్గా చెప్తున్నాను, వీక్లీ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ 2 monthsలో క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ప్రతి కాన్సెప్ట్ని అన్ని మోడల్స్ కవర్ అయ్యేలా, ప్రతి మోడల్ కవర్ అయ్యేలాగా అన్ని విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎంత షార్ట్ వేలో చేయగలమో అన్ని షార్ట్ వేస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మోడల్ క్వశ్చన్స్, కొత్త మోడల్స్ ఏమైనా కనిపించినా కూడా మీరు తప్పకుండా మాకు మెయిల్ చేస్తే వాటిని అన్నిటినీ సాటర్డే అనేది ఒక స్పెషల్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓకే, తప్పకుండా మాకు వాట్సాప్లో ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, రీజనింగ్ వచ్చేసి ఓన్లీ రీజనింగ్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదే అరిథమెటిక్ అయితే 1500 ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఒకసారి మన బ్యాంక్ ఎగ్జామ్స్ ఒకసారి చూద్దాం. అసలు మెయిన్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్, ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మనకి కరెక్ట్గా 2 months అనేది టైం ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, రీజనింగ్ వచ్చేసి ప్రిలిమ్స్లో మాట్లాడుకుంటే ఓన్లీ రీజనింగ్, అరిథమెటిక్ మాత్రమే ఉంటాయి ప్రిలిమ్స్కి. ఓకే, సో ఓన్లీ రీజనింగ్, అరిథమెటిక్ అంటే 40 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, 80 మార్క్స్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ క్లర్క్కి వచ్చేసి కట్ ఆఫ్ 72 పెట్టారు. అలాగే పీఓ కూడా చూస్తే 65 అబోవ్ ఉంది. సో అంటే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చేసి పేపర్ చాలా చాలా ఈజీగా వచ్చిందనమాట. ఓకే, సో అందుకని కట్ ఆఫ్స్ మరి అంత హైట్కి అంత ఎక్కువ అయిపోయి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి 80 క్వశ్చన్స్కి ఏంటి 80 మార్క్స్కి 72 కట్ ఆఫ్ పెట్టారంటే ఎగ్జామ్ ఎంత ఈజీగా వచ్చిందో మనం చూడొచ్చు. ఓకే, సో అలాగే మెయిన్స్లో చూసుకుంటే మనకి కంప్యూటర్స్ మాత్రం 20 మార్క్స్కి ఉంటుంది, అండ్ రీజనింగ్, అరిథమెటిక్ 50 మార్క్స్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి ఉంటాయి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో సెక్షన్ వైజ్ టైమింగ్ అనేది లేదు. సెక్షన్ వైజ్ టైమింగ్ అనేది లేదు అంటే మొత్తం 2 hours కలిపి ఏ సెక్షన్ అయినా సరే మనం అటెంప్ట్ చేయొచ్చు. బట్ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేది మాత్రం కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఓకే, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, బట్ సెక్షన్ వైజ్ టైమింగ్, సో ఈ టైంలోనే రీజనింగ్ చేయాలి, ఈ టైంలోనే అరిథమెటిక్ చేయాలని ఉండదు. ఓకే, సో 2 hours ఏ పేపర్ ఎప్పుడైనా సరే మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏది ఎందులో స్ట్రాంగో, మనం ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ స్ట్రాంగ్ అనుకోండి. ఓకే, సో రీజనింగ్ స్ట్రాంగ్ అయితే మనం ఫస్ట్ ఈ మినిమం అటెంప్ట్ చేశాక రీజనింగ్ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 2 hours టైం, స్పెసిఫిక్ టైం లేదు కాబట్టి ఏవైతే స్ట్రాంగో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ స్ట్రాంగ్ అనుకోండి, అలాగే కంప్యూటర్స్ స్ట్రాంగ్ అనుకోండి, అలాగే రీజనింగ్ స్ట్రాంగ్ అనుకోండి. సో ఫస్ట్ అరిథమెటిక్, జనరల్ అవేర్నెస్
సింపుల్‌గా చేసుకున్న తర్వాత ఈ మూడిటి మీద ఎక్కువ సేపు కాన్సంట్రేట్ చేస్తాం అన్నమాట. ఎక్కువ టైంని అలొకేట్ చేస్తాం. ఎక్కడైతే స్కోర్ చేస్తామో మనం ఎక్కువ టైం అలొకేట్ చేస్తాం. బట్ కంపల్సరీగా మినిమమ్ కట్ ఆఫ్స్ అనేవి రీచ్ అయ్యేలాగా మినిమమ్ అనేది అటెంప్ట్ చేయాలి కంపల్సరీగా. ఓకే. సో, ఒకసారి నెక్స్ట్ మనం సిలబస్‌లో క్లియర్‌గా చూసుకుందాం. ఏ టాపిక్స్ అయితే చెయ్యాలి? అసలు ఎలా ప్రిపేర్ అయితే బావుంటుంది? ఎగ్జామ్‌లో ఎలా రాయాలి? సో, అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. ఒకసారి ఐబీపీఎస్ పీఓ క్లర్క్ కూడా చూసేద్దాం. సో, చూడండి ఐబీపీఎస్ పీఓ క్లర్క్ ప్రిలిమ్స్‌కి చూసుకుంటే మనకి రీజనింగ్ 35 మార్క్స్, అరిథమెటిక్ 35 మార్క్స్, ఇంగ్లీష్ కూడా 30 మార్క్స్‌కుంటుంది. ఓకే. సో, చూడండి మనకి ఇది కూడా అక్టోబర్‌లో ఉండబోతున్నాయి ఎగ్జామ్స్. సో, కంపల్సరీగా చాలా సీరియస్‌గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకుంటే రీజనింగ్, అరిథమెటిక్, ఇంగ్లీష్ 3 సెక్షన్స్ ప్రిలిమ్స్‌లో కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్స్‌లో చూసుకుంటే ఏంటి? జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్స్ అనేవి ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయన్నమాట. ఓకే. బట్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో ఓన్లీ రీజనింగ్, అరిథమెటిక్ మాత్రమే ఉంటాయి. వీటి కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 50 మార్క్స్ దాకా ఉన్నాయి. 51 అంతే. సో, కట్ ఆఫ్స్ కొంచెం తక్కువే ఉంటాయన్నమాట ఐబీపీఎస్ పీఓకి. ఓకే. అలాగే క్లర్క్‌కి కూడా నియర్లీ అంతే ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఒకసారి అసలు మనం కట్ ఆఫ్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే. ఫస్ట్ ఆ విషయాలు చూద్దాం. తర్వాత మెయిన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం ఒకసారి అసలు రీజనింగ్‌లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి? ఏవి ఈజీ టాపిక్స్? ఏవి డిఫికల్ట్ టాపిక్స్? ఏవి ప్రిలిమ్స్‌లో వస్తున్నాయి? ఏవి మెయిన్స్‌లో వస్తున్నాయి? ఫస్ట్ ఏవి ప్రిపేర్ అవ్వాలి? ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మనకి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు? సో, అలాంటి విషయాలన్నీ ఇక్కడ చూద్దాం. సో, చూడండి మెయిన్‌గా రీజనింగ్‌లో ఉన్న టాపిక్స్ ఇవన్నీ అన్నమాట. ఓకే. సో, మనం ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అసలు సింపుల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే, చూడండి కోడింగ్, డీకోడింగ్ అనేది ఒక చాలా చాలా సింపుల్ టాపిక్. ఓకే. సో, న్యూ ప్యాటర్న్స్ కూడా వస్తున్నాయి. న్యూ ప్యాటర్న్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? కొత్త కొత్త ప్యాటర్న్స్‌ని తీసుకొస్తున్నారు. ఎప్పుడు కూడా మాక్సిమం ఐబీపీఎస్ ఏం చేశాడంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం గమనిస్తే ఎస్‌బీఐ ఏదైతే చేస్తున్నాడో ఐబీపీఎస్ కూడా అదే చేస్తున్నాడు. ఓకే. సో, కోడింగ్, డీకోడింగ్ అనేది ఓల్డ్ ప్యాటర్న్స్ అలాగే న్యూ ప్యాటర్న్స్ 2 మనం ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్, డీకోడింగ్ చాలా ఈజీ కాన్సెప్ట్. ఓకే. వస్తే ఒకవేళ 5 మార్క్స్‌కి వచ్చేయొచ్చు. లేదంటే 3 మార్క్స్‌కి 2-5 మార్క్స్ మధ్యలో ఎంతైనా సరే రావచ్చనమాట. ఓకే. సో, కోడింగ్, డీకోడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్. ఓకే. తర్వాత ఈజీ టాపిక్ చూసుకుంటే డైరెక్షన్స్. డైరెక్షన్స్ అనేది ఒక 1 మార్క్ రావచ్చు. లేదా 2 మార్క్స్‌కి కూడా రావచ్చు కొన్ని కొన్ని సార్లు. సో, డైరెక్షన్స్ కూడా వెరీ వెరీ ఈజీ టాపిక్. ఓకే. జస్ట్ ఎప్పుడైనా సరే ఒక టాపిక్ నేర్చుకున్నామంటే ఇంక ఆ టాపిక్ మీద ఏ క్వెషన్ అడిగినా సరే చేయగలగాలి. అలా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఎప్పుడు కూడా. ఆ టాపిక్ అలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్‌కెళ్ళాలి. ఫస్ట్ మనం ఈజీ టాపిక్స్ క్లియర్‌గా చూసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. మినిమమ్ కట్ ఆఫ్స్ అనేవి రీచ్ అవుతాం ఫస్ట్. అప్పుడు మీకు ఏదైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో ఆ సెక్షన్ మీద మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేసి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలరనమాట. సో, ఇక్కడ చూడండి మనకి డైరెక్షన్స్ సింపుల్ టాపిక్ అనమాట. డైరెక్షన్స్ చాలా చాలా సింపుల్ టాపిక్. బ్లడ్ రిలేషన్స్ కూడా వెరీ వెరీ ఈజీ టాపిక్. ఓకే. ఇనీక్వాలిటీస్. ఈ ఇనీక్వాలిటీస్ అసలు 5 మార్క్స్‌కి ఇస్తారు. చాలా సింపుల్‌గా ఉంటాయి. ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చనమాట. ఓకే. అలాగే సిల్లాజిజమ్స్. ఇవి కూడా చాలా చాలా ఈజీ. సో, న్యూ ప్యాటర్న్, ఓల్డ్ ప్యాటర్న్ 2 కూడా మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, సిలాజిజమ్స్ కూడా చాలా చాలా ఈజీ టాపిక్. సో, అలాగే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కూడా చాలా చాలా ఈజీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సీరీస్ జస్ట్ సింపుల్‌గా కొన్ని సింబల్స్, కొన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చి లెఫ్ట్ నుంచి ఒకవేళ సింబల్స్ తీసేస్తే ఏ ప్లేస్‌లో వస్తుంది. ఇది కూడా చాలా చాలా ఈజీ టాపిక్ అన్నమాట. దీనికి పెద్ద ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు. ఈ మిస్‌లేనియస్ సీరీస్‌కి. ఓకే. సో, మెయిన్‌గా మీరు కాన్సంట్రేట్ చేయవలసింది ప్రిలిమ్స్‌లోని మెయిన్‌గా ఫస్ట్ మీరు పేపర్‌లో అటెంప్ట్ చేయాల్సినవి కూడా ఈ క్వెషన్సే. ఏంటివి? ఇనీక్వాలిటీస్ సింపుల్‌గా 5 మార్క్స్‌కి ఇస్తున్నాడు ఇనీక్వాలిటీస్. ఓకే. సో, ఈసారి కూడా 5 మార్క్స్‌కోవచ్చు. లేదా 3-5 మార్క్స్‌కోవచ్చు. ఓకే. సో, అలాగే సిలాజిజమ్స్ సింపుల్ టాపిక్. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫాబెటికల్ సీరీస్ కొన్నిసార్లు ఇస్తున్నాడు, కొన్నిసార్లు ఇవ్వట్లేదు. అలాగే డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్. సో, ఈ టాపిక్స్ ఇవన్నీ సింపుల్ టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ వీటిని సీరియస్‌గా మొత్తం ఇంక ఏ క్వెషన్ వచ్చినా నేను అటెంప్ట్ చేస్తాను అన్నంత సీరియస్‌గా మీరు
ప్రాక్టీస్ చేస్తే కంపల్సరిగా 15 మార్క్స్ అనేవి వస్తాయి. 15 మార్క్స్ అనేవి ఓన్లీ వీటి నుంచి మాత్రమే వస్తాయన్నమాట. 15 to 20 మార్క్స్ వస్తాయి, బట్ లీస్ట్ 15 మార్క్స్ అనుకుందాం. ఓకే, సో 15 మార్క్స్ అనేవి కంపల్సరీ. ఫస్ట్ ఈ సెక్షన్స్ మనం ఈ టాపిక్స్ మనం క్లియర్గా మనం ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలం అన్న రేంజ్లో ఉంటే కంపల్సరీగా ఏంటి 15 మార్క్స్ అనేవి కంపల్సరీ. సో రీజనింగ్ మామూలుగా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? 8, 9, 10. సో కట్ ఆఫ్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం, ఇంకా ప్రిలిమ్స్లో ఏ టాపిక్స్ వస్తాయి? సీటింగ్ అరేంజ్మెంట్ వస్తుంది, రైట్? సీటింగ్ అరేంజ్మెంట్ వస్తుంది, పజిల్స్ వస్తాయి. సో సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ గురించి మాట్లాడుకుంటే కంపల్సరీగా సీటింగ్ అరేంజ్మెంట్లో ఏంటి? సర్క్యులర్ సీటింగ్, అలాగే లీనియర్ సీటింగ్, అలాగే స్క్వేర్. సో వీటిల్లో మనం చూసుకుంటే సర్క్యులర్ సీటింగ్లో ఆల్ ఫేసింగ్ ఇన్సైడ్ అనుకోండి, సింపుల్గా చేయొచ్చు. ఆల్ ఫేసింగ్ అవుట్ సైడ్ అనుకోండి, సింపుల్గా చేయొచ్చు. అంటే ఆ సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఏ క్వశ్చన్ అయితే ఈజీగా చేస్తాం, ఏ క్వశ్చన్ అయితే డిఫికల్ట్, ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ని పక్కన పెట్టేయాలి ఫస్ట్. ఈజీ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్ ఒక 2 or 3 ఇచ్చారనుకోండి, 2 ఇచ్చారనుకోండి, అందులో ఒకటి కంపల్సరీగా ఈజీగా ఉంటుంది. అది కూడా మెయిన్గా ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కంపల్సరీగా ఈజీగా ఉంటాయి. ఓకే, అలాగే పజిల్స్లో కూడా ఒక 2 పజిల్స్ ఇస్తే ఒకటి మాత్రం కంపల్సరీగా ఈజీగా ఉంటుంది. సో కంపల్సరీగా మినిమం ప్రాక్టీస్ చేసినా కూడా సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్కి మాత్రం లాట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. సో సింపుల్గా ఉన్న పజిల్ని మనం వెంటనే గుర్తించి ఫాస్ట్గా చేయగలిగితే మనకి మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయన్నమాట. బట్ ఫస్ట్ ప్రిలిమ్స్లోనైనా మెయిన్స్లో అయినా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ టాపిక్స్ కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇన్ఈక్వాలిటీ, సిలోజిజమ్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ మిస్లేనియస్ సిరీస్, ఫస్ట్ ఇవన్నీ ఆన్సర్ చేసిన తర్వాత మాత్రమే సీటింగ్ అరేంజ్మెంట్కి కానీ ఆర్ఎల్స్ పజిల్స్కి కానీ వెళ్ళాలి. ఓకే, ముందు వెళ్ళి దీనిలో టైం వేస్ట్ అయిన తర్వాత మనకు అసలు టైం అనేదే ఉండదు. ఓన్లీ 60 minutes ఉంది. ఎప్పుడు ఐబీపీఎస్ పీఓకి ఆర్ఆర్ క్లర్క్కి. అదే ఆర్ఆర్బీకి అయితే ఓన్లీ 45 minutesలోని మనకేంటి 2 పేపర్స్ 80 మార్క్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇవన్నీ చేసుకుంటే వీటిని ఈజీగా 10 minutes కంటే లోపే మనం ఫాస్ట్గా చేస్తే మనకి 15 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయన్నమాట. సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఇవి. ఓకే, సో తర్వాత మెయిన్స్ గురించి మాట్లాడుకుంటే రీజనింగ్లో మెయిన్స్లో ఏమేమి యాడ్ అవుతాయంటే ఇన్పుట్ అవుట్పుట్ యాడ్ అవుతుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే ఓకే, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఆల్రెడీ ఇందులో ఉండిపోయింది. ఓకే, ఇది మళ్ళీ సారీ. ఓకే ఫైన్. సో డేటా సఫిషియన్సీ మెయిన్స్లో ఇవన్నీ యాడ్ అవుతాయి. డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా మెయిన్స్లో యాడ్ అవుతాయి అనమాట. సో మెయిన్స్ అనేవి పేపర్ అనేది ఫుల్గా చేంజ్ అవుతూ వస్తుంది ప్రతి ఇయర్. మొన్న ఎస్బీఐ పీఓలో ఏదైతే చేస్తున్నారో అదే ఐబీపీఎస్లో కూడా చేస్తారు. ఓకే, సో ఈ టాపిక్స్ అనేవి మెయిన్స్లోని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ యాడ్ అవ్వబోతున్నాయి. ఓకే, సో డేటా సఫిషియన్సీ ఈజీగానే ఉంటుంది. డెసిషన్ మేకింగ్, సో మనకు ఒక విషయం ఇచ్చినప్పుడు అప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారు. యాక్చువల్లీ ఇది కొంచెం ఇంగ్లీష్ కూడా కొంచెం రిలేట్ అవుతుంది. అంటే ఆ ఇచ్చిన క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, అలాగే ఇన్పుట్ అవుట్పుట్ ఇప్పుడు చాలా కొత్తగా ఇస్తున్నారనమాట. సో ఆ న్యూ ప్యాటర్న్స్ అనేవి కంపల్సరీగా మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఓకే, సో రీజనింగ్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది. సో మెయిన్గా టాపిక్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, మీరు న్యూ అనుకోండి, ఇప్పుడే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడం అనుకోండి, కంపల్సరీగా మీరు చేయాల్సిన పని ఏంటంటే కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఈ సింపుల్ టాపిక్స్ ఫస్ట్ చెప్పాను కదా, వీటిని చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ చాలా చేయాలి, పజిల్స్ చాలా చాలా చేయాలి. రోజుకి కనీసం 1-2 సీటింగ్ అరేంజ్మెంట్స్, అలాగే 1-2 పజిల్స్ అనేవి కంపల్సరీగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే అప్పుడు మెయిన్స్కి ఈ టాపిక్స్ అన్నీ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రిలిమ్స్కి మాత్రం ఈ పైన చెప్పిన టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అండ్ మెయిన్స్కి ఇవన్నీ వస్తాయన్నమాట. ప్రిలిమ్స్లోని రాలేదు, ఇంతవరకు అయితే రాలేదు. ఓకే, ఇంతవరకు రాలేదు. ఎస్బీఐ పీఓలో లాస్ట్ మొన్న జరిగిన ఎగ్జామ్లో కూడా రాలేదు. సో ఈ వీటిని మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మిగతా అన్ని టాపిక్స్ మాత్రం కంపల్సరిగా మనకి ప్రిలిమ్స్ తర్వాత మనం చూసుకోవాలన్నమాట. ఓకే,
మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది వీటి మీద చేయండి. ఓకే, సో అలాగే అరిథమెటిక్ గురించి మాట్లాడుకుంటే, సో సింపుల్గా ఫస్ట్ ఇందులో ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే ఏ టాపిక్స్ మనం చేయాలి చూడండి. నెంబర్ సిరీస్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 5 మార్క్స్కి ఇస్తారు నెంబర్ సిరీస్. సో 5 మార్క్స్లోని కంపల్సరీగా 4 నెంబర్ సిరీస్ అనేవి ఈజీగా ఉంటాయి. ఆ ఒక డిఫికల్ట్ది మనం ఇంకా వదిలేయచ్చు. ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్, బట్ దానివల్ల టైం వేస్ట్ అనేది చేయకూడదు అనమాట. సో ఆ నెంబర్ సిరీస్ ఎప్పుడు కూడా మనం ఈజీ టాపిక్ జస్ట్ బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో అలాగే నెంబర్ సిరీస్ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా చాలా చాలా ఈజీ టాపిక్ అనమాట. ఓకే, అలాగే సింపుల్ అప్రాక్సిమేషన్ ఈజీ, పర్సంటేజెస్ కూడా ఈజీనే. సో మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది చూడండి ఈ ఫస్ట్ 4. ఓకే, ఈ ఫస్ట్ 4 మీద చాలా సీరియస్గా మీరు కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, కంపల్సరీగా నెంబర్ సిరీస్ 5 మార్క్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా 5 మార్క్స్కి ఇస్తున్నారు. ఆర్ఎల్స్ ఇప్పుడు కొంచెం తగ్గిన 3 to 5 మార్క్స్ ఉంటుంది. సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ క్లర్క్ ఎగ్జామ్లో అయితే 2 5 మార్క్స్కి ఇస్తారు. పీఓలో అయితే 2 కలిపి 5 మార్క్స్కి ఇస్తారు. సో మినిమం ఎంత లేదన్నా మీరు కంపల్సరీగా 15 మార్క్స్ ఇందులో కూడా గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇందులో కూడా మీరు 15 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఏంటి నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని యూజ్ చేస్తున్నారు. అంటే అన్నిటినీ కాకపోయినా యావరేజెస్ కంపల్సరీగా యూజ్ చేస్తుంటారు. క్వశ్చన్స్ ఉంటాయి డేటా ఇంటర్ప్రిటేషన్లో, పర్సంటేజెస్ ఉంటాయి, రేషియోస్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నిటితో కలిపి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. సో వీటిని కూడా మనం ఈజీగానే కనీసం ఒక 2 డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు ఒకటైనా సరే ఈజీగా సాల్వ్ చేయగలగాలన్నమాట. బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి మిస్లేనియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి? యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజ్ ప్రాబ్లమ్స్, పార్ట్నర్షిప్, మిక్సర్ అండ్ ఎలిగేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇవన్నీ ఏంటి ఒక్కొక్క మార్క్ వస్తుంటాయి అనమాట. టోటల్ ఒక 10 మార్క్స్కి అలా వస్తుంటుంది. ప్రతి పేపర్లోని 10 మార్క్స్కి అలా వస్తుంది. బట్ ఇది ప్రిలిమ్స్ మాత్రమే. బట్ మెయిన్స్లోని కొంచెం ఎక్కువ మార్క్స్కి ఇప్పుడు మొన్న ఎస్బీఐ పీఓలో ఇచ్చారు. సో అలాగే ఐబీపీఎస్ పీఓ ఆర్ క్లర్క్లో కూడా మెయిన్స్ ఎగ్జామ్లో ఇవ్వచ్చు అనమాట. బట్ ఫస్ట్ మీరు ప్రిలిమ్స్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది మాత్రం వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ కావాలంటే కంపల్సరీగా ఇవి అన్నీ చేయాలి. సో వీటిలోని మీకు సింపుల్గా అనిపించే టాపిక్స్ ఫస్ట్ మెయిన్గా అర్థమెటిక్ గురించి మాట్లాడుకుంటే, అర్థమెటిక్లోని ప్రాబ్లమ్స్ని ఒక ప్రాబ్లమ్ని 5 minutes చేయొచ్చు. అదే ప్రాబ్లమ్ని 1 minute కంటే 30 seconds కూడా చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ స్మార్ట్ వర్క్, కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు యావరేజెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. యావరేజెస్ క్వశ్చన్స్ అన్నీ కూడా 30 secondsలో వచ్చేస్తాయి ఆన్సర్స్. ఎప్పుడు మనం కరెక్ట్గా మైండ్ పెట్టి మనకు క్లియర్గా కాన్సెప్ట్ తెలిస్తే. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. ఏజ్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీగా వస్తాయన్నమాట. ఏజ్ ప్రాబ్లమ్స్ ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ట్రిక్స్, కరెక్ట్ కాన్సెప్ట్, ప్రాపర్ కాన్సెప్ట్లో, ప్రాపర్ వేలో, ఒక స్మార్ట్ వేలో మనం వెళ్తే కంపల్సరీ ఈజీగా సొల్యూషన్స్ అనేవి వస్తాయి. అది అరిథమెటిక్లో. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఈ టాపిక్స్ అన్నీ, మిస్లేనియస్ టాపిక్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొన్న ఎస్బీఐ పీఓ మెయిన్స్లోని ప్రాబబిలిటీ మీద ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ప్రాబబిలిటీ మీద ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే 5 మార్క్స్కి ఇచ్చారు. చూడండి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అవుతున్నాయో ఈ మిస్లేనియస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీటిని ఒక స్మార్టర్ వేలో కంపల్సరీగా చేయాలి మీరు. ఓకే, సో మా ఛానల్లో ట్రిక్ ఆఫ్ ద డే అని చేస్తున్నాం. ఆ వీడియోస్ కంపల్సరీగా హెల్ప్ అవుతాయి, వాటిని చూడండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం ట్రిక్ ఆఫ్ ద డేలో కూడా. సో తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఇంకా అరిథమెటిక్ విషయానికి వస్తే ఇదనమాట. ఫస్ట్ మీరు ప్రిలిమ్స్లో కూడా ఇవన్నీ టాపిక్స్ కంపల్సరీగా ఉంటాయి. బట్ మెయిన్గా ఫస్ట్ ఈజీ టాపిక్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, ముందు ఈ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇంకా యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజ్ ప్రాబ్లమ్స్ ఈజీ, పార్ట్నర్షిప్ కూడా చాలా ఈజీ, మిక్సర్ అండ్ ఎలిగేషన్ కొంచెం పర్లేదు, టైమ్ అండ్ వర్క్ చాలా చాలా ఈజీ, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ పర్లేదు, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఈజీనే. ఓకే, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, పర్సంటేజెస్ ఈజీగా ఉంటుంది.
మెన్సురేషన్ కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఎస్‌బీఐ పీఓ పేపర్‌లో మొన్న 2-3 మార్క్స్ జియోమెట్రీలోయి కూడా ఇచ్చారనమాట. ఓకే. సో, వాటి మీద కూడా కొంచెం 3 మార్క్స్, 4 మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి. బట్ ప్రిలిమ్స్ విషయానికొస్తే మాత్రం ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కంపల్సరీ కాబట్టి యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఇందులో కూడా ఈ 10 కాన్సెప్ట్స్‌లో 10 మార్క్స్‌కొస్తాయి కాబట్టి మినిమమ్ 5 కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఓకే. బట్ ఏది వదలొద్దు. మీకు టైం లేకపోతేనే వదిలేయండి తప్ప ఓన్లీ ఇవే ప్రిపేర్ అవుతానని మాత్రం కూర్చోవద్దు. మొత్తం అన్నీ ప్రిపేర్ అవ్వాలి. బట్ ఆర్డర్ చెప్తున్నాననమాట. ప్రిపరేషన్ ఆర్డర్. ఫస్ట్ ఈ ఇవి ప్రిపేర్ అయిన తర్వాతే మీకు ఇంకా టైం మిగిలితేనే వీటికి రండి. అంతేగాని ఇందులో సగం, అందులో సగం అలాగా మాత్రం ఫ్లక్చుయేట్ మాత్రం అవ్వద్దు. ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అయినా సరే దాన్ని చాలా చాలా సీరియస్‌గా ఇంకా ఏ క్వెషన్ వచ్చినా చేస్తాను అన్నంత సీరియస్‌గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇంక ఫైనల్‌గా ఒకసారి ఇంగ్లీష్ గురించి చూద్దాం. ఇంగ్లీష్ ఏంటంటే మనకి చూడండి మెయిన్‌గా చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్, జంబ్లింగ్ సెంటెన్స్, ఎర్రర్ డిటెక్షన్, క్లోజ్ టెస్ట్ అండ్ డబుల్ ఫిల్లర్స్ ఉన్నాయి. పారా ఫిల్లర్స్ కూడా ఉన్నాయి. సో, ఇంగ్లీష్ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్‌లో వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరు డైలీ ఒక రీడింగ్ హ్యాబిట్ అనేది కూడా కంపల్సరీగా చేసుకోవాలి. ఒక 3-4 పేజెస్ మంచి బుక్‌లోంచి కానీ, ఎడిటోరియల్స్ చదివారనుకోండి, అలా మనకి జనరల్ అవేర్‌నెస్‌కి యూజ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్‌కి యూజ్ అవుతాయి. ఓకే. అలాగే ఇంగ్లీష్‌కి కూడా యూజ్ అవుతాయి. అలాగే తర్వాత రేపొద్దున గ్రూప్ డిస్కషన్స్ అయినా, ఒక ఇంటర్వ్యూలో కూడా హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, కంపల్సరీగా మీరు చేయాల్సిందేంటంటే ఇంగ్లీష్‌కి మాత్రం రీడింగ్ హ్యాబిట్ అనేది చేసుకోవాలి. రోజు 3-4 పేజెస్ ఒక మంచి ఎడిటోరియల్ నుంచి కానీ, ఒక మంచి న్యూస్ పేపర్ నుంచి కానీ, ఒక మంచి ఆర్టికల్, ఒక మంచి నోవెల్ ఏదైనా సరే ఒక మంచి సోర్స్ నుంచి 3-4 పేజెస్ రోజు చదవండి. మనకి టైం ఉంది. 2 మంత్స్ ఉంది కాబట్టి ఈ 2 మంత్స్‌లో బాగా ఫాస్ట్‌గా చదవడం, ఈజీగా అర్థం చేసుకోవడం అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి రోజు అట్‌లీస్ట్ ఒక 10-20 వర్డ్స్, న్యూ వర్డ్స్ మీరిప్పుడు ఆర్టికల్స్ చదువుతున్నారు. అందులో చాలా న్యూ వర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో, ఆ వర్డ్స్‌ని మొత్తం మీనింగ్స్ తెలుసుకొని వాటిని మళ్ళీ యూజ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే. మళ్ళీ మీరు నార్మల్‌గా మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే వాటిని మాక్సిమం మీరు చదివే వర్డ్స్‌ని యూజ్ చేసినప్పుడే మీకు బాగా గుర్తుంటాయన్నమాట. ఓకే. సో, వాటిని బాగా మీరు యూజ్ చేయండి అండ్ డైలీ కంపల్సరీగా 20 వర్డ్స్ అనేవి నేర్చుకోండి. చూడండి 20 వర్డ్స్ నేర్చుకుంటే మంత్‌కి 600 అవుతాయి. అంటే 1200 వర్డ్స్. సో, 1200 న్యూ వర్డ్స్ 2 మంత్స్ తర్వాత నాకొచ్చాయి. సో, వాటితో యాక్చువల్లీ మనకు రూట్ వర్డ్స్ అనేవుంటాయి. సో, రూట్ వర్డ్స్‌తో ఒక వర్డ్ నేర్చుకుంటే సిమిలర్ మీనింగ్స్ అనేవుంటాయి. సో, అలా గ్రూప్స్ కింద గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ సిమిలర్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 వర్డ్స్ ఉన్నాయి సిమిలర్ మీనింగ్‌తో. సో, ఆ 5 వర్డ్స్‌ని ఒక గ్రూప్ కింద గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాటి అపోజిట్ వర్డ్స్. అలా మనం గ్రూప్స్ కింద గుర్తుపెట్టుకున్నప్పుడు ఇంకా బాగా మనకి గుర్తుంటాయన్నమాట. ఓకే. సో, ఇంగ్లీష్‌కి మాత్రం చాలా చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇంగ్లీష్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూనే ఉన్నది. మనం లాస్ట్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఇంగ్లీష్ మాత్రం మెయిన్‌గా ప్రిలిమ్స్‌లో కూడా మాక్సిమం బాగా చేంజెస్ అనేవి ఇంగ్లీష్ పేపర్‌లో మనకి కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ప్యాసేజ్‌కి ఏంటి అసలు ఆథర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు ప్యాసేజ్‌లోని? ఓకే. అని అడిగినప్పుడు స్టార్టింగ్ అసలు ఏం చెప్తున్నారు? ఏ టాపిక్ మాట్లాడుతున్నారు? స్టార్టింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. అసలు మెయిన్ ఐడియా ఏంటి అన్నప్పుడు. సో, అలాగే అసలు యాక్చువల్లీ చాలా చాలా ఉంటాయన్నమాట. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. సో, వాటిని తెలుసుకోవాలి ఫస్ట్ మనం. జంబ్లింగ్ సెంటెన్సెస్ కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఏంటి ఫస్ట్ మెయిన్‌గా మనకొక 5 సెంటెన్సెస్ ఇచ్చారనుకోండి. ఏ సెంటెన్సెస్ ఫస్ట్ రావు అని ఆటిల్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఏ సెంటెన్స్‌కి ఫస్ట్ రాగలదో దాన్ని మాత్రం తీసుకుంటాం. అలాగే సెకండ్. అలాగే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే. ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ మనం చేసుకోవాలన్నమాట. ఎర్రర్ డిటెక్షన్, గ్రామర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఆ గ్రామర్ కూడా మెయిన్‌గా ఎర్రర్ డిటెక్షన్‌లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఇంగ్లీష్ మాత్రం మీరు రీడింగ్ హ్యాబిట్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా యాక్చువల్లీ గ్రామర్ రాకపోయినా కూడా మీకు చదవడం ద్వారా మీకు ఆటోమేటిక్‌గా మీకు ఎర్రర్స్ అనేవి కనిపిస్తుంటాయన్నమాట. గ్రామర్ రాకపోయినా కూడా ఎర్రర్ డిటెక్షన్‌లో ఎర్రర్స్ ఓకే. ఇక్కడ ఇది రాదు అని మన గ్రామర్ రూల్ తెలీదు.
బట్ ఇక్కడ రాదు అని చెప్పేయచ్చు. అది ఎప్పుడొస్తుందంటే మనం ఎక్కువ చదివినప్పుడు. ఎక్కువ చదివినప్పుడు మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉన్న నావెల్స్ యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ లేదో అది చదవండి. అప్పుడే మనకి ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. మనకి స్టోరీస్ ఇష్టం. అది చదువుకుంటూ వెళ్తే మనకి ఏముండదు. బట్ ఇప్పుడు ఎకానమీ ఉంది. ఎకానమీ గురించి చదవాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అది చదవాలి. అది చదువుతూనే ఉండాలి. అప్పుడు అందులో ఉన్న కొత్త వర్డ్స్ తెలుస్తాయి. అండ్ మనకి రీడింగ్ హ్యాబిట్ అనేది ఒకటి డెవలప్ అవుతుందనమాట. ఓకే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద మీరు కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరికైనా సరే కావాలంటే మాత్రం తప్పకుండా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే. సో క్లియర్గా చెప్పాను. మనకి ఏంటంటే వీక్లీ ఒక 2 టాపిక్స్ అనేవి డిస్కషన్ ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే తప్పకుండా మీరు మెయిల్ ఆర్ మెసేజ్ చేస్తే మేము ప్రతి సాటర్డే ఒక స్పెషల్ వీడియోలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో చూడండి, రీజనింగ్కి వచ్చేసి 1000 అండ్ అరిథమెటిక్ వచ్చేసి 1500 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ కోర్స్ వచ్చి 2 months ఉంటుంది. ఓకే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.